మట్టి కుండలో చేసిన గోంగూర ఎగ్ పులావ్ ఎప్పుడైనా తిన్నారా? ఈ స్మోకీ ఫ్లేవర్ గోంగూర పులుపు రుచి మీకు తప్పకుండా నచ్చుతుంది. వెల్కమ్ బ్యాక్ టు లలితాస్ కిచెన్. ఈ రోజు మనం మట్టి కుండలో గోంగూర ఎగ్ పులావ్ తయారు చేస్తున్నాం. మట్టి కుండలో ప్రిపేర్ చేయడం వల్ల వచ్చే ప్రత్యేకమైన రుచి గోంగూర పులుపు, ఎగ్ ప్రోటీన్ కలిసి ఈ పులావ్ ను మరింత రుచికరంగా చేస్తుంది. మరి ఆలస్యం చేయకుండా ఈ రెసిపీ ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. ముందుగా అయితే ఇక్కడ నేను అరకిలో సన్న బియ్యం అయితే తీసుకున్నానండి. ఇది సుమారు 3 గ్లాసెస్ బియ్యం వరకు అవుతుంది. సో చూస్తున్నారు కదా, ఇక నేను సన్న బియ్యం అయితే మెతుకులు అనేవి బాగా క్లియర్ గా కనిపిస్తుంది అండ్ మనకి త్వరగా కూడా ఉడుకుతుంది. సో సన్న బియ్యం అనేది పులావ్ కి అయితే పర్ఫెక్ట్ గా ఉంటుంది. బియ్యాన్ని బాగా కడగాలి అండ్ 20 to 30 మినిట్స్ వరకు అయితే నానబెట్టేసేయాలండి. ఇక ముందుగా ఉడికించుకున్న ఎగ్స్ అయితే చూపిస్తున్న విధంగా కాట్లు పెట్టేసి వీటిని అయితే ఇంకా పక్కన పెట్టేస్తున్నానండి ఫ్రై కోసం. మరొక బాండి పెట్టి అందులో అయితే ఒక 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని ఇందులో కాస్త వేడయ్యాక నేను ఇంకా ముందుగా ఉడికించుకున్న ఎగ్స్ ఉన్నాయి కదా, అవైతే వేసేసుకుంటున్నాను. ఇలాగ వేసుకొని ఇందులోనే ఉప్పు కొద్దిగా అలాగే కొద్దిగా పసుపు అయితే వేసుకుంటున్నాను. ఇదైతే మీడియం ఫ్లేమ్ లోనే వేడి చేసుకుంటున్నాను. ఎగ్స్ అనేవి ఇలాగ కాస్త ఫ్రై అయింది అన్నప్పుడు ఇంకా ఫైనల్ కి ఒక 2 మినిట్స్ అలాగా ఫ్రై చేసుకోవాలన్నప్పుడు కారం అయితే వేసుకొని ఒక 2 మినిట్స్ అలాగా దూరగా అయితే ఫ్రై చేసుకుంటున్నానండి. ఇలాగ ఫ్రై చేసుకోవడం వల్ల మనకి టేస్ట్ ఇంకా బాగా వస్తుంది. అదే బాణీలో అయితే ఆయిల్ ఉంది కాబట్టి ఇందులోనే మనం పిడికేడంత గోంగూర ఆకులు అయితే వేసేసుకోవాలండి. ఇలాగా వేసేసుకొని దీన్ని అయితే కొద్దిసేపు అలాగా ఫ్రై చేస్తున్నప్పుడు ఇవన్నీ మెత్తపడి ఇందులో నుంచి వాటర్ వచ్చి మొత్తం మెత్తగా అవుతుంది. సో ఇదైతే మనం పక్కన పెట్టేసుకుందాం. ఇంకా నేను మట్టి కుండ అయితే పెట్టేశాను. ఇది కొద్దిగా వేడిగా అయింది అన్నప్పుడు ఇందులోనే ఒక 3 టేబుల్ స్పూన్స్ వరకు అయితే ఆయిల్ వేసుకుంటున్నానండి. ఇంకా పెద్ద ఉల్లిపాయలు ఒక 2 అయితే వేసుకుంటున్నాను. అలాగే 2-3 పచ్చిమిర్చి కూడా వేసుకుంటున్నాను. ఇంకా ఇందులోనే గరం మసాలా స్పైసెస్ కూడా వేసుకుంటున్నానండి. ఈ స్పైసెస్ వల్ల పులావ్ కి అద్భుతమైన సువాసన వస్తుందండి. అలాగే ఉల్లిపాయలు అయితే కొద్దిగా గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు అయితే ఫ్రై చేసుకోవాలి. ఇలాగ చేసుకోవడం వల్ల మనకి తీపి రుచి అనేది వస్తుంది. ఇవైతే కాస్త ఉడికింది అన్నప్పుడు ఇందులోనే టొమాటోలు అయితే వేసుకుంటున్నాను. అలాగే కచ్చాపక్కగా దంచిన అల్లం వెల్లి పేస్ట్ కూడా వేసుకుంటున్నానండి. సో మనకు అల్లం వెల్లి పేస్ట్ వల్ల చాలా మంచి ఫ్లేవర్ అయితే వస్తుంది. సో మనం ఎంత ఎక్కువ యూజ్ చేస్తే అంత బాగా టేస్ట్ అయితే వస్తుందండి. ఇది ఆయిల్ లో ఫ్రై అవ్వడం వల్ల ఇంకా బాగా ఫ్లేవర్ వస్తుంది. సో ఇదైతే ఫ్రై అయింది కదా, ఇక ఇందులోనే కొద్దిగా నెయ్యి కూడా వేస్తున్నాను. మనకి నెయ్యి వల్ల మంచి టేస్ట్ అలాగే గుమగుమలాడే సువాసన కూడా వస్తుంది. సో ఇదైతే కాస్త తిప్పుకోవాలండి. సో చూస్తున్నారు కదా, ఇదైతే ఫ్రై అవుతుంది. ఇదైతే మీడియం ఫ్లేమ్ లోనే చేసుకోవాలి. ఇక టొమాటోలో నుంచి మనకి ఆయిల్ అయితే బయటకు వస్తుంది కదా, ఇందులోనే నేను స్పైసెస్ అన్ని యాడ్ చేస్తున్నాను. లైక్ కారం 1 టేబుల్ స్పూన్, ఉప్పు 1 టేబుల్ స్పూన్, ధనియా పౌడర్ 1 టేబుల్ స్పూన్, పసుపు 1/2 టేబుల్ స్పూన్ అండ్ ఆవాలు జీలకర్ర పొడి 1/2 టేబుల్ స్పూన్ ఇవన్నీ వేసుకొని కొద్దిగా అలాగా కలుపుకొని ఇందులోనే ఒక 1/2 కప్ వరకు అయితే పెరుగు వేసుకుంటున్నానండి. అప్పుడే ఇక వేసుకొని దీన్ని అయితే కలిపేసుకుంటున్నానండి. సో ఇందులో నుంచి కొద్దిగా ఆయిల్ బయటకు వస్తుంది అన్నప్పుడు మన మెయిన్ ఇంగ్రీడియంట్ గోంగూర అయితే వచ్చేసింది కదా. గోంగూర పులుపు ఈ పులావ్ అయితే ప్రత్యేకమైన రుచిని ఇస్తుందండి. సో దీన్ని అయితే వేసుకొని ఇంకా కలిపేసుకుంటున్నాను. ఇక దీన్ని అయితే కొద్దిసేపు అలాగా మూత పెట్టేసుకుందామండి. ఒక 2 మినిట్స్ అలాగా. ఇక ఇందులో నుంచి ఆయిల్ అయితే బయటకు వస్తుంది కదా, ఇంకా ఇందులోనే మనం కావాలంటే బియ్యం వేసుకోవచ్చు, లేదంటే వాటర్ కూడా వేసుకోవచ్చు. నేనైతే వాటర్ వేసుకొని అయితే చూపిస్తున్నాను. ఇక ముందుగా తీసుకున్న క్వాంటిటీ వైజ్ షేర్ తీసుకున్నాను. దాంట్లో అయితే 1 కప్ కి 1.5 కప్ వరకు అయితే వాటర్ వేసుకుంటున్నానండి. సో చూస్తున్నారు కదా, ఇదైతే టోటల్ 1.5 కప్ వరకు వాటర్ వేసుకొని ఇంకా దీన్ని అయితే కలుపుకొని ఇంకా దీన్ని అయితే మూత పెట్టేసుకుందాం. ఇప్పుడు హై ఫ్లేమ్ చేసుకోవచ్చండి వాటర్ ఉడకడం కోసం అని. సో చూస్తున్నారు కదా, వాటర్ అయితే ఉడుకుతుంది. ఇక ముందుగా మనం నానబెట్టేసుకున్న బియ్యం ఉంది కదా, అందులో నుంచి వాటర్ స్ట్రెయిన్ చేసి మొత్తం బియ్యం అయితే ఇందులో వేసేసుకోవాలి. ఇక ఇందులోనే మొత్తం వేసేసుకుని ఇంకా దీన్ని అయితే కలిపేసుకుందామండి. సో చూస్తున్నారు కదా, ఇక ఇందులోనే కొత్తిమీర, పుదీనా అలాగే కరివేపాకు ఒక 2 పచ్చిమిర్చి కూడా వేసుకొని ఒక్కసారి అలా కలుపుకోవడం వల్ల పులావ్ కి తాజాదనం మంచి సువాసన వస్తుంది. ఇక దీన్ని అయితే మూత పెట్టేసుకుందామండి. ఒక 5 మినిట్స్ అలా అయితే ఒక్కసారి తీసి మళ్ళీ ఒకసారి కలుపుకుందాం. ఇలా కలుపుకోవడం వల్ల మనకి మెతుకుగా అయితే మసాలాలు బాగా పడుతుంది. అండ్ ఇందులోనే మనం ఎగ్ అనేది ఇప్పుడే వేసుకోవాలి. ఈ టైంలోనే ఇలాగ వేసుకోవడం వల్ల మనకి ఎగ్ లో ఉన్న ఫ్లేవర్ కూడా రైస్ కి మొత్తం పడుతుంది కూడా. ఇంకా దీన్ని అయితే ఒక్కసారి అలాగా కలిపేసుకోవాలండి. సో చూస్తున్నారు కదా, ఇక ఫైనల్ కి అయితే వచ్చేసింది. వాటర్ మొత్తం అబ్జర్వ్ అయిపోయింది. అండ్ ఈ టైంలోనే మనకి రైస్ ఉడికిందా లేదా అనేది ఒక్కసారి చూసుకొని ఇక గ్యాస్ తక్కువ చేసుకోవాలండి. ఫైనల్ కి వచ్చేసింది కాబట్టి ఒక్కసారి అలాగా కలిపేసుకొని ఇంకా మూత పెట్టేసుకోవాలండి. ఇలాగ పెట్టేసుకొని ఒక 5 మినిట్స్ తర్వాత అయితే చూద్దామండి. వావ్,
ఫైనల్ గా అయితే అయిపోయిందండి. సో చూస్తున్నారు కదా, మన మట్టి కుండలో గోంగూర ఎగ్ పులావ్ రెడీ అయిపోయింది. చూడ్డానికి ఎంత బాగుందో, తినడానికి ఎంతకంటే రుచిగా కూడా ఉంటుందండి. గోంగూర పులుపు, ఎగ్ రుచి, మసాలాల ఫ్లేవర్ అన్ని బాగా కలిసాయి. మనం తినే ఒక్కొక్క ముద్దలో ఆ మట్టి కుండ ఫ్లేవర్ కూడా తెలుస్తుంది. అండ్ మనకి ఈ పులుపు, ఎగ్ టేస్ట్ ఈ పులావ్ విత్ ఆనియన్ అండ్ లెమన్ కలిపి తింటే ఉంటుందండి. ఆ టేస్ట్ చెప్పనక్కర్లేదు. ఒక్కసారి అయితే అలాగా ట్రై చేసేయండి. ఫస్ట్ టైం ట్రై చేసే వాళ్ళకు కూడా పర్ఫెక్ట్ గా కుదురుతుందండి. సో మీ ఫ్యామిలీ మెంబర్స్ కూడా టేస్ట్ చెప్పండి, వాళ్ళు మళ్ళీ మళ్ళీ అడుగుతారు ఇదే టేస్ట్ కావాలని. సో మీకు నచ్చిందా అయితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఇలాంటి రుచికరమైన రెసిపీస్ కోసం అయితే నా ఛానల్ ని ఫాలో అవ్వండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మీ సపోర్ట్ నాకు చాలా హెల్ప్ అవుతుంది. అండ్ మరో కొత్త రెసిపీతో మీ ముందు ఉంటా. అంటిల్ దెన్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.